మీడియా మిత్రులందరికీ నమస్కారం. గత కొద్ది రోజులుగా నా కుటుంబ సభ్యుల పేర్లను ప్రస్తావిస్తూ ఒక భూ వ్యవహారానికి సంబంధించి అనేక వార్తలు ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలకు వాస్తవ పరిస్థితులను తెలియజేయడం నా బాధ్యతగా భావించి మీ ముందుకు వచ్చాను. ముందుగా నేను ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా, ప్రజా జీవితంలో ఎన్నో సంవత్సరాలు పనిచేసిన వ్యక్తిగా నేను ఎప్పుడూ చట్టవిరుద్ధమైన పనిని ప్రోత్సహించలేదు. ప్రజల విశ్వాసమే నా బలం. ఆ విశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా నేను కానీ, నా కుటుంబ సభ్యులు కానీ ఉద్దేశపూర్వకంగా వ్యవహరించే ప్రశ్నే లేదు. ప్రస్తుతం వివాదంలో ఉన్న స్థలాన్ని కొనుగోలు చేసే సమయంలో మేము ఎలాంటి అక్రమ మార్గాన్ని అనుసరించలేదు. మాకు భూమిని విక్రయిస్తామని చెప్పిన వ్యక్తుల ద్వారా డాక్యుమెంట్ రైటర్లు, మధ్యవర్తులు చూపించిన పత్రాలను పరిశీలించిన తర్వాతనే కొనుగోలు ప్రక్రియ జరిగింది. రిజిస్ట్రేషన్ సమయంలో సంబంధించిన పత్రాలన్నీ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సమర్పించబడ్డాయి. అక్కడ చట్ట ప్రకారం పరిశీలన జరిగిన తర్వాత రిజిస్ట్రేషన్ పూర్తయింది. ఆ సమయంలో ఎలాంటి అభ్యంతరాలు లేదా లోపాలు ఉన్నాయని మాకు తెలియజేయలేదు. ఆ తర్వాత భూమిపై వివాదం ఉందని, యాజమాన్యానికి సంబంధించి అభ్యంతరాలు ఉన్నాయని తెలిసింది. వెంటనే మేము చట్టబద్ధమైన మార్గాన్ని ఎంచుకున్నాం. ఈ అంశం ఇప్పటికే సివిల్ కోర్టు పరిధిలో ఉంది. గత ఏడాదిన్నరగా న్యాయ ప్రక్రియ కొనసాగుతుంది. మేము న్యాయ వ్యవస్థను ఆశ్రయించాం. చట్టంపై పూర్తి విశ్వాసంతో ముందుకు వెళ్తున్నాం. ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలనుకున్నాను. ఒకవేళ ఈ వ్యవహారంలో భూ యజమాని కూడా మోసపోయి ఉంటే నిజంగా బాధాకరం. అదే సమయంలో మేము కూడా చట్టబద్ధమైన ప్రక్రియ ద్వారా డబ్బు చెల్లించి కొనుగోలు చేసిన వ్యక్తులము. అందువల్ల ఈ వివాదంలో మేము కూడా బాధితులమేనని మా అభిప్రాయం. సివిల్ కోర్టులో ఇప్పటికే విచారణ జరుగుతున్న సమయంలో ఇప్పుడు క్రిమినల్ కేసు నమోదు కావడం మాకు ఆశ్చర్యం కలిగించింది. ఈ అంశంపై మా న్యాయవాదులు చట్టపరంగా తమ వాదనలు వినిపిస్తారు. న్యాయస్థానమే వాస్తవాలు నిర్ధారిస్తుంది. ఈ కేసుల గురించి ఎలాంటి దర్యాప్తు జరిగినా మేము పూర్తిగా సహకరిస్తాం. చట్టం ముందు హాజరవుతాం. అవసరమైన ప్రతి పత్రాన్ని సమర్పిస్తాం. నిజం ఎప్పటికైనా బట్టబయలవుతుంది, బయటపడుతుంది. నమ్మకం మాకుంది. రాజకీయ జీవితంలో నేను ఎన్నో ఒడిదుడుకులు చూశాను, విమర్శలు కూడా ఎదుర్కొన్నాను. కానీ వ్యక్తిగతంగా ఎవరికి అన్యాయం చేయాలనే ఆలోచన నాకు ఎప్పుడూ లేదు. ఆ ఆలోచనే రాదు. ప్రజలు నన్ను ఎన్నో సంవత్సరాలు ఆదరించారు. ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోవడమే నా లక్ష్యం. ఈ సందర్భంగా మీడియా మిత్రులకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. కేసు కోర్టు పరిధిలో ఉన్నందున దర్యాప్తు పూర్తి కాకముందే ఎలాంటి నిర్ణయాలకు రావద్దు. అన్ని కోణాలను ప్రజల ముందుకు తీసుకురావాలని కోరుతున్నాను. నేను చివరగా ప్రజలకు ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను. నాకు భారత రాజ్యాంగంపై, న్యాయ వ్యవస్థపై పూర్తి నమ్మకం ఉంది. నిజం మా వైపు అంటే న్యాయం తప్పకుండా జరుగుతుంది. చట్టం ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని గౌరవిస్తాం. మీ అందరికీ మీ తమ్మినేని సీతారాం నమస్కారాలు. ఆక్రమించారని అవునా?
మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇక్కడితో ముగిస్తున్నాను. వెళ్ళడమే కరువు. ఆయన మీరు చేయండి, మీ వెనక నేను ఉన్నాను అని మనల్ని ముందుకు నడిపిస్తున్నారు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఆయన మన వెనకుండి మనకు అన్ని ఆయన గతంలో సమాచార శాఖ మంత్రిగా చేసినప్పుడు కానీ, ఇప్పుడు శాసనసభాపతిగా ఉన్నప్పుడు కానీ జర్నలిస్టుల సంబంధం కూర్చోండి. ఒక హాఫ్ అన్ అవర్లో ఒక కార్యక్రమం పూర్తి చేద్దాం. జర్నలిస్టుల కష్టాలు తెలిసిన వ్యక్తి సాధారణంగా ఆహ్వానిస్తూ మరి ముందుగా జాబ్ జిల్లా అధ్యక్షుడు అంతకుముందు ఒక సమావేశంలో చంద్రబాబు గారు సమస్యలో ఆ పథకాన్ని అనౌన్స్ చేశాం. ఈరోజు నిజంగా నాకు ఎంత ఆనందం అంటే మనం ఒక ఎంతైనా ఉంది. ఇక మనం రాష్ట్ర మహాసభ జరుగుతున్నప్పుడు ఇన్సూరెన్స్ కోసం మిత్రులు ఏపీ సేవా సంఘాల అధ్యక్షులు సుధాకర్ గారు మేడం గారు రిక్వెస్ట్ కూడా ఒకటే, ఏ విషయం ఏదైనా ఉంటే మనం ఒక వివరణ తీసుకోవడం అనేది పార్టీగా మన ధర్మం. ఏ వార్త రాయని అది ఒకటి చేస్తే ఆ వార్తకి శాంతిగా ఉంటుందని. సుధాకర్ గారు ముందే మరి పంపించేస్తాను. మేము వెళ్ళేటప్పుడు చెప్తాను, అయ్యా అమ్మ పంపించింది. ఆ రోజు కావలసినటువంటి ఖర్చులన్నీ కూడా మొత్తం రైస్, షుగర్, బీమా పాలసీ మీకు వర్తింపు చేయాల్సిన అవసరం ఉంది. అది నిజంగా ఇది ప్రయారిటీ పెట్టండి అని చెప్పి నేను రెగ్యులర్ నేను ఈవినింగ్ ఎర్లీగా పెట్టాలనుకుంటున్నాను. ఈవినింగ్ శ్రీరామమూర్తి గారు, తమ్మినేని ఇందువదనమ్మ గారు, చారిటబుల్ ట్రస్ట్ వాణి సీతారాం గారు కూడా, అలాగే నేటి సమాజంలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఎవరైనా ముఖం మీద మాట్లాడితే అపార్థం చేసుకుంటారు. కానీ ఆయన 40 సంవత్సరాల తమ్మినేని సీతారాం రాజకీయ జీవితంలో ఏ రంగతనం మీద నేను చేయలేదని ప్రెస్ మీట్ పెట్టావు. పలాస పరిగెట అక్కడ అప్పలగ్రహం ఒక జిఎన్పురం విద్యార్థి, ఒక డిగ్రీ చదువుకున్న విద్యార్థిని బిఆర్ గూడెం ముఖంగా మేము సవాల్ చేస్తున్నాం, చూపించమని కోరుకుంటున్నాం. నిన్న కాక మొన్న వావిలిపేట గ్రామ మీకు చేయూతంటేనేమి, చేదోడంటేనేమి, అమ్మఒడి అంటేనేమి ప్రతి ఒక్కటి మనకే వస్తున్నాయి. మహిళలకి సమావేశం నిర్వహించి సెంటు భూమి కానీ, ఒక కొండను కానీ ఒక ఇచ్చేయడం కూడా తప్పేనట. అదే సమాధానాలు మీరు గ్రీవెన్స్కి వెళ్ళి చెప్పేది. తమ్మినేని సీతారాం నియోజకవర్గం మొత్తం 3000 పెన్షన్లు ఇచ్చారు. కానీ ఇవాళ మన జగన్మోహన్ రెడ్డి గారు కులం లేదు బ్యాంకు వారు అందరూ కూడా మన ఇంటి వరకు వచ్చి కట్టమన్నప్పుడు ప్రతి ఒక్క అక్క చెల్లి సంబంధించినటువంటి ఇప్పుడు చేస్తున్నటువంటి నాయకులు దురాలోచనలు చేస్తున్నారు. ఆనాటి రాజగోపాల్ దురాలోచన మహోన్నతమైన వ్యక్తి పెట్టుకోమని గారు. ఆయన విగ్రహాన్ని కూడా జిల్లా పరిషత్ మొదటి సమావేశంలో జిల్లా పరిషత్ సమావేశం డెవలప్మెంట్ యాక్టివిటీతో వెళ్ళడం, ఏదో ఒక ప్రభుత్వ ప్రోగ్రామ్ ఇవి చూసి మళ్ళీ చీఫ్ మినిస్టర్ ఎలక్షన్ వరకు రాలేకపోవచ్చు, రాలేదు కూడా. ఎక్కువ శాతం ఈ నియోజకవర్గంలోనే అన్ని వచ్చాయి. తమ్మినేని సీతారాం గారికి జిల్లా కలెక్టర్ ఎలా అయితే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తం చేస్తున్నారో అవన్నీ కూడా ఇక్కడ మనకి తమ్మినేని సీతారాం గారు ఇంప్లిమెంట్ చేస్తారు. మన పథకాలన్నీ అందుకోవడం సాక్ష్యం మన ఊళ్ళలో చూస్తాం. మరి ఏ పాలన మనం ఎంచుకుంటాం? మోసం చేసి ఒక ప్రభుత్వం మహిళలందరికీ ఒక పెద్ద పీట వేసి
తీసేస్తాము అని. మేము అధికారంలోకి వస్తే జగనన్న చేదోడు తీసేస్తాం. అక్క చెల్లెమ్మల కోసం ఒక ఆలోచన చేసి సరే పేరు చెప్పడానికి ఇష్టపడరు, మనసు అంగీకరించడానికి ఇష్టపడరు. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాడు కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా చాలా ఉంది దారి పొడుగులు కదనన్నా అన్న కొంచెం బ్యాక్గ్రౌండ్ అలాగ ముందుకెళ్ళి పేరు చేస్తాం. నాకు అర్థం కాదు. ఎవరికి కూడా లీజింగ్ కానీ మనం ఎవరికి ఇవ్వలేదని చెప్పి రిపోర్ట్ ఇదంతా అయితే మేము మాత్రం ఇప్పుడు కూడా రిపోర్ట్ ఆల్రెడీ ఇక్కడ క్రషర్స్ ఎవరెవరు ఉన్నాయి ఇక్కడ సార్ ఇక్కడైతే మనకి ఆథరైజ్డ్ ఎవరు లేవు సార్. ఆల్రెడీ లేకపోతే ఉన్నాయి సార్, అవి ఉన్నాయి సార్. మరి అవి ఎవరు ఉన్నాయి లిస్ట్ గారు చాలా ఉన్నాయి. అర్థమైందా? మీరు మాట చెప్తారు, మీరు ఫిజికల్ చూడండి. ప్లీజ్ ప్లీజ్ మీరు ఫిజికల్ వస్తే మీకు ఫర్దర్ దీనికి వాట్ ఈస్ యువర్ యాక్షన్ ప్లాన్ టు స్టాప్ ఆల్ దీస్ థింగ్స్? వ్యక్తి మాట్లాడుతూ అంటాడు మేము అధికారంలోకి వస్తే అమ్మఒడి పథకాన్ని తీసేస్తాము అని. మరి ఆ నాళ్ళ నుంచే ఆ రాష్ట్రం నుంచే వచ్చినటువంటి ఉన్నతమైనటువంటి ఐఏఎస్ ఉద్యోగులు ఉన్నటువంటి మన జిల్లా కలెక్టర్ గారు మనందరికీ గర్వకారణం అని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీకు ఎంఆర్ఓ గారు ఇవ్వలేదు, లీజ్ మనం ఇవ్వలేదు కదా? షూర్ పక్కా మీరు పర్మిషన్లు ఇవ్వలేదు. దెన్ హౌ దీస్ పీపుల్ ఇల్లీగల్లీ నా కృతజ్ఞతలు మరియు మీడియా ప్రతినిధులకు, ఈ సభను జయప్రదం చేసిన ప్రజలందరికీ కూడా బీసీ సంక్షేమ భవిష్యత్ తరాలు అవసరాల గురించి ఆలోచించి చేసినటువంటి వ్యక్తి మహనీయుడైన అటువంటి చేస్తున్నాము. మరో నాయకుడు మహోన్నతమైన నాయకుడు, జిల్లా చరిత్రలో అన్ని ప్రాంతాలని సమానంగా చూసిన నాయకుడు, విద్య ప్రథమంగా అడుగేసిన నాయకుడు. ప్రకారం ఎలా చేస్తామన్నది తెలియజేయమని పెద్దలు అంతటికీ ఆ భరోసాయే వైఎస్ఆర్ ఆసరా రూపాన ఇవాళ డోక్రా అక్క చెల్లెమ్మలకు అండగా నిలబడింది అన్న విషయాన్ని మీ అందరికీ. నాయన ఈ ఒక్క రాత్రి రారా, రేపటి నుంచి మేము కూడా మానేస్తామని చెప్పి తీసుకెళ్లి నిర్దాక్ష్యంగా అన్యాయంగా చంపేసి మారుపేరైనటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారి పాలన